ఏ పోస్ట్ ఫ్రెండ్ ఛానల్కు స్వాగతం. స్టడీ మెటీరియల్ అండ్ బిడ్ బ్యాంక్ ఫ్యామిలీ మెంబర్స్కి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, ఈ ఏ పోస్ట్ ఫ్రెండ్ అనే ఛానల్ కేవలము ఈ బిడ్ బ్యాంక్ స్టడీ మెటీరియల్ కొన్న వాళ్ళకి ఏదైనా తెలుగులో చెప్పడానికి, ఏదన్నా డిపార్ట్మెంట్లో పుస్తకం ప్రింట్ అయిన తర్వాత వచ్చిన మార్పులు తెలియజేయడానికి ఈ ఛానల్ ఓపెన్ చేశామని మీ అందరికీ తెలుసు. ఈ స్టడీ మెటీరియల్ బుక్ రిలీజ్ చేసిన తర్వాత కొన్ని చేంజెస్ వచ్చాయి డిపార్ట్మెంట్లో. దాంట్లో ముఖ్యంగా పిఓ గైడ్ పార్ట్ 1లో ఆర్గనైజేషన్లో చాలా మార్పులు వచ్చాయి. మీకు ఆర్గనైజేషన్ గురించి క్రితం మీడియాలో చెప్పాను, లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఒకవేళ మీకు వీడియో క్లారిటీ లేకపోయినా కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను. కానీ ఇప్పుడు ప్రస్తుతం నేను కేవలం మార్పులు, ఏమేమి మార్పులు వచ్చినాయో అవే చెప్పదలుచుకున్నాను. అవి ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా ఆర్గనైజేషన్లో అంటే పిఓ గైడ్ పార్ట్ 1 క్లాస్ 1లో ఇంతకుముందు పేజ్ 2లో బోర్డు, పోస్టల్ సర్వీసెస్ బోర్డులో 6 మెంబర్స్ ఉంటారని చెప్పాను. ఇప్పుడు అది 7 మెంబర్స్కి మారింది. అది ఎప్పటి నుంచి 1/12/24 నుంచి బోర్డులో 7 మెంబర్స్ ఉంటారు. ఆ బోర్డులో పోర్ట్ఫోలియోస్ కూడా ఒక్కొక్కరికి ఒక పోర్ట్ఫోలియో ఉంటుందని ఇంతకుముందు చెప్పాము. దాంట్లో పోర్ట్ఫోలియో అంటే ఏం లేదు, ఎవరెవరు ఏ డ్యూటీ చేయాలి అంటే మన పోస్టల్ సర్వీసెస్, ఇప్పుడు మీకు చెప్పిన విధంగా పోస్టల్ సర్వీసెస్ బోర్డులో పాత దాని ప్రకారం 6 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు అది 7 మెంబర్స్ అయ్యారు. అది 1/12/24 నుంచి అమలులోకి వచ్చింది. అలాగే ఆ మెంబర్స్ యొక్క పోర్ట్ఫోలియోలు కూడా కొద్దిగా మారినాయి. అంటే కొన్ని డ్యూటీస్ మార్చారు. అంటే పోర్ట్ఫోలియో అంటే ఏం లేదు, సూపరింటెండెంట్ ఏ పని చేస్తాడో చెప్తారు ఒక పోస్ట్ ఆఫీస్లో. అలాగే పోస్ట్ ఆఫీస్లో నలుగురు క్లర్కులు ఉంటే ఎవరెవరు ఏ పని చేయాలా అని ఒక ఎండిడబ్ల్యూ ఉంటుందిగా, మెమోరాండమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ అంటారు దాన్ని. అలాగే మెంబర్స్ కూడా ఎవరెవరు ఏం పని చేయాలనేది అలాట్ చేస్తారు చైర్మన్ పోస్టల్ సర్వీసెస్ బోర్డు. దాని ప్రకారమే వీళ్ళు వర్క్ అటెండ్ అవుతారు. దాన్ని పోర్ట్ఫోలియో అంటారు. ఇప్పుడు ఒక పోర్ట్ఫోలియో కూడా కొద్దిగా మార్పులు వచ్చినాయి. ఆ మార్పులు మీకు చెప్తాను, కొద్దిగా వినండి. ఇప్పుడు మెంబర్ పర్సనల్ అనేది ఇదివరకు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. దాంట్లో ఏం చేంజ్ లేదు. మెంబర్ ఆపరేషన్స్, దీంట్లో కూడా ఏమి చేంజ్ లేదు. మెంబర్ టెక్నాలజీ, దీంట్లో కూడా ఏం చేంజ్ లేదు. మెంబర్ పిఎల్ఐ ఇదివరకు ఉండేది, దాన్ని మార్చారు పోర్ట్ఫోలియో. ఏమని? మెంబర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ చైర్మన్ పిఎల్ఐ బోర్డ్, ఇన్వెస్ట్మెంట్ బోర్డ్. మెంబర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ చైర్మన్ పిఎల్ఐ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ అని మార్చారు ఈ మెంబర్ని. అలాగే మెంబర్ బ్యాంకింగ్ అండ్ డిబిటీ, మెంబర్ బ్యాంకింగ్ అండ్ డిబిటీని మెంబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మార్చారు. మీరు ఈ చేంజెస్ కొద్దిగా రాసుకుంటే మంచిది. మెంబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగే మెంబర్ ప్లానింగ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఇంతకుముందు మెంబర్ ప్లానింగ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని ఉండేది, ఇప్పుడు మెంబర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని మార్చారు దాన్ని. అలాగే మెంబర్ కోఆర్డినేషన్ పెట్టారు కొత్తది. మెంబర్ కోఆర్డినేషన్ ఇప్పుడు ఏమంటారంటే మెంబర్ సర్వీస్ క్వాలిటీ అండ్ మార్కెటింగ్. ఇప్పుడు ఈ మెంబర్ కోఆర్డినేషన్ అంటే మెంబర్ సర్వీస్ క్వాలిటీ అండ్ మార్కెటింగ్ అని మార్చారు. ఈ 7 మందికి కొన్ని డ్యూటీలు మనం చెప్పినట్టుగా పోర్ట్ఫోలియోలో ఏ డ్యూటీలు చేయాలనేది ఇచ్చారు. అయితే ఇది మనకి ఎగ్జామ్లో అంత ముఖ్యం కాదు, అయినా కూడా ఒక బ్రీఫ్గా చెప్తాను, మీరు మీ నాలెడ్జ్ కోసం, పర్సనల్ నాలెడ్జ్ కోసం. బహుశా ఇది ఇవ్వకపోవచ్చు ఎగ్జామ్లో, కానీ తెలుసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. మెంబర్ పర్సనల్ అంటే పర్సనల్ అండ్ స్టాఫ్ మ్యాటర్స్.
రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్స్, స్టాఫ్ రిలేషన్స్, ఈ మూడింటిని చూస్తారు. అలాగే ఎస్టాబ్లిష్మెంట్, డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్, గ్రామీణ డాక్ సేవక్స్, పెన్షన్, మెడికల్, లీగల్, ఇవన్నీ కూడా మెంబర్ పర్సనల్ యొక్క ఆధ్వర్యంలో చూస్తారు. అలాగే మెంబర్ ఆపరేషన్స్ ఏం చూస్తారు అంటే మెంబర్ పార్సల్ ఆపరేషన్స్, స్పీడ్ పోస్ట్ అండ్ మెయిల్ ఆపరేషన్స్, మోటార్ వెహికల్ మేనేజ్మెంట్, సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్, రూరల్ బిజినెస్ అండ్ రూరల్ ఐసిటి, ఇవన్నీ కూడా మెంబర్ ఆపరేషన్స్ చూస్తారు. ఏమేమి చూస్తారు? పార్సల్ ఆపరేషన్స్, స్పీడ్ పోస్ట్ అండ్ మెయిల్ ఆపరేషన్స్, మోటార్ వెహికల్ రిలేటెడ్ మ్యాటర్స్, సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్, రూరల్ బిజినెస్ అండ్ రూరల్ ఐసిటి, ఇవి మెంబర్ ఆపరేషన్స్. అవే కాకుండా పోస్టల్ ఆపరేషన్స్ కూడా చూస్తారు. ఓన్లీ ఫర్ ఇంటర్నేషనల్ మెయిల్స్ కూడా ఈయన ఆధ్వర్యంలోనే చూస్తారు. అలాగే మెంబర్ టెక్నాలజీ ఏమేమి చూస్తారు అంటే స్ట్రాటజీ అండ్ ఫార్ములేషన్ ఆఫ్ ఐటీ మోడరైజ్డ్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనకు తెలుసు, మనందరికీ ఇప్పుడు డిపార్ట్మెంట్ అంతా ఐటీ 2.0లో మొత్తము మార్పులు చెందుతుంది. ఇంతకుముందు ఉన్న కంప్యూటరైజేషన్కి కూడా కొద్దిగా వ్యాస్ట్ మార్పులు వస్తున్నాయి. ఐటీ 2.0లో మీకు డిస్కస్ చేసి ఉన్నాను స్టడీ మెటీరియల్లో. ఇక్కడ దాన్ని సింపుల్గా అంటే ఐటీ 2.0 ఎలా ఇంప్లిమెంట్ చేయాలి పోస్టల్ ఆపరేషన్స్లో అనేది మన మెంబర్ టెక్నాలజీ చూస్తారు. అలాగే టెక్నాలజీ ఆర్కిటెక్చర్ అండ్ ఇంప్లిమెంటేషన్. టెక్నాలజీ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? టెక్నాలజీ ఆర్కిటెక్చర్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్, అంటే టెక్నాలజీకి సంబంధించిన సాఫ్ట్వేర్లు తయారు చేయడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా మెంబర్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. మనీ లాండరింగ్ అంటే ఏంటి? అన్అకౌంటెడ్గా డబ్బులు ఒక రోజు పంపించాలంటే మనీ లాండరింగ్ అంటారు. అది కూడా మెంబర్ టెక్నాలజీ ఎందుకు పెట్టారంటే ఇప్పుడు అంతా టెక్నికల్గా మార్చేస్తున్నారు కదా డబ్బులు, అందువల్ల ఇది కూడా ఈ పిఎంఎల్ఏ కూడా మన మెంబర్ టెక్నాలజీకి అప్పచెప్పారు. అలాగే మెంబర్ పిఎల్ఐ, దాని ఇప్పుడు మెంబర్ ఫైనాన్షియల్ సర్వీస్ అయిందని చెప్పాం కదా. మెంబర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ పిఎల్ఐ ఇన్వెస్ట్మెంట్ చైర్మన్, పిఎల్ఐ ఇన్వెస్ట్మెంట్ బోర్డుగా ఈయన పనులు చేస్తాడు. దీంట్లో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీస్ అంటే మీకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డిబిటీ. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే తెలుసు కదా మీకు, మన మిషన్స్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే లబ్ధిదారులకి, అంటే మన ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్ కానీ లేకపోతే ఈ స్టూడెంట్స్కి ఫ్రీగా ఇచ్చే ఫీజులు కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ అకౌంట్లో వేసేస్తారు కదా, దాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు. అది కూడా ఈయన మెంబర్ ఫైనాన్స్ సర్వీస్ చూస్తారు. మ్యాటర్స్ రిలేటెడ్ టు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఇప్పుడు ఈ ఐబీపీ కూడా వచ్చింది కదా, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించిన మ్యాటర్స్ కూడా ఈ మెంబర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చూస్తారు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఎక్కువ మందిని మన అకౌంట్లో చేర్చడం, అంటే నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేయించి వాళ్ళందరినీ కూడా ఈ ట్రాన్సాక్షన్స్లో పాల్పంచుకునేట్టు చేయడం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే. అలాగే ఎన్పిఎస్ అండ్ అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అండ్ అదర్ ఫైనాన్షియల్ సర్వీస్ అంటే ఏమైనా కొత్త పెడుతుంటారు కదా, ఫైనాన్స్ సర్వీస్ ఏ ఇచ్చినా కూడా దాన్ని కూడా మెంబర్ ఫైనాన్షియల్ సర్వీసే చూస్తారు. అలాగే చైర్మన్ పిఎల్ఐ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఉంటుంది కదా, అది కూడా ఏనే లుక్ ఆఫ్టర్ చేస్తారు. ఈ చైర్మన్ పిఎల్ఐ ఇన్వెస్ట్మెంట్ బోర్డు అన్నారు కదా, దానికైతే చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఉంటాడు. ఆయన సలహాల మేరకు ఈయన కూడా డెసిషన్ తీసుకుంటుంటారు. అలాగే మెంబర్ బ్యాంకింగ్ అండ్ డీబీటీ. ఇంతకుముందు మెంబర్ బ్యాంకింగ్ అండ్ డీబీటీ అని ఉన్నది, ఇప్పుడు మెంబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మార్చారు. మెంబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేస్తారు? పోస్టల్ నెట్వర్క్ ప్లానింగ్ అండ్ రేషనలైజేషన్. పోస్టల్ నెట్వర్క్ అంటే మీకు తెలుసు, పోస్ట్ ఆఫీస్ బ్యాగ్ ఒక చోట చోటకి ఎలా వెళ్ళాలి,
ఎంత స్పీడ్గా ఎంత తక్కువ టైంలో వెళ్ళాలి అనేది పోస్టల్ నెట్వర్క్ గురించి స్టడీ చేస్తుంటారు. అలాగే రేషనలైజేషన్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్. రేషనలైజేషన్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అంటే ఏంటి? ఎక్కడ పని లేదు, ఎక్కడ పని ఎక్కువైంది అంటే పని లేని చోట పోస్ట్ ఆఫీసులు తీసేసి పని ఉన్న చోట పోస్ట్ ఆఫీసులు పెట్టడాన్ని రేషనలైజేషన్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అంటారు. అదే ఎస్ఓస్ అండ్ బిఓస్ సంబంధించినవి. అలాగే ఎస్టేట్స్. ఎస్టేట్స్ అంటే ఏంటంటే బిల్డింగ్స్, మన డిపార్ట్మెంటల్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఆ బిల్డింగ్ సంబంధించింది కూడా ఈ మెంబర్ ఇన్ఫ్రాస్ట్రక్చరే చూస్తారు. ఇంకా నెక్స్ట్ ఏంటి? ఈ సివిల్ ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఎంత బిల్డింగ్ సంబంధించిన వాళ్ళే కదా, వీళ్ళందరూ కూడా ఈయన మెంబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంట్రోల్లోనే పనిచేస్తూ ఉంటారు. మెంబర్ ప్లానింగ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఇంతకుముందు ఈ మెంబర్ ప్లానింగ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని ఒకటే చూసేవాళ్ళు. ఇప్పుడు అది మెంబర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మెంబర్ హెచ్ఆర్డి అని మారింది డిసిగ్నేషన్. ఆయనకి ఏమేమి చేస్తారంటే ట్రైనింగ్, ఆల్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్స్. అంటే ఇప్పుడు మనకి ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ అని, తర్వాత మీ బీపీఎంలకి ట్రైనింగ్స్ అని, తర్వాత 10 years అది కంప్లీట్ అయిన పోస్టల్ అసిస్టెంట్లకి ట్రైనింగ్ అని, పోస్ట్ మ్యాన్కి రకరకాల ట్రైనింగ్లు. అంటే ఏదైనా కొత్త ప్యాకేజ్ వచ్చినా, కొత్త ఏదైనా పథకం వచ్చినా కూడా దానికి ట్రైనింగ్ అవసరం కదా. అలాంటి ట్రైనింగ్లు దేనికి ఎన్ని రోజులు అవసరము, ఎట్లా దాన్ని మేనేజ్ చేయాలా, ట్రైనింగ్లు ఎలా ఇప్పించాలనేది దాని మీద మానిటరింగ్ చేస్తారు ట్రైనింగ్. పోస్టల్ ట్రైనింగ్ సెంటర్స్. పోస్టల్ ట్రైనింగ్ సెంటర్స్ అనేటి మనకు మైసూర్లో ఉంది, తర్వాత మదురైలో ఉంటుంది, అలాగే అక్కడ వడోదరలో ఉంది, అలాగే అస్సాంలో ఎక్కడో ఒకటి ఉన్నట్టుంది. అలాగే ఈ పోస్టల్ ట్రైనింగ్ సెంటర్స్ అన్నీ కూడా ఈయన కంట్రోల్లో ఉంటాయి, మెంబర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో ఉంటాయి. వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్. వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ మీకు తెలుసు కదా, డిపార్ట్మెంట్ ద్వారా స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు. ప్రతి సంవత్సరం కబడ్డీ అన్ని రకాల టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు. అయితే ఒక్కొక్క టోర్నమెంట్ ఒక సర్కిల్లో కండక్ట్ చేస్తారు ఒక సంవత్సరం. ఇవన్నీ కూడా ఎవరు ఏ స్పోర్ట్ కండక్ట్ చేయాలా, ఏ డేట్లో కండక్ట్ చేయాలి, ఎలా కండక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఆయన చూస్తారు. అలాగే వెల్ఫేర్. వెల్ఫేర్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఈ రిక్రూట్మెంట్, జనాలకు చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వటము, తర్వాత సిఐఎన్ఎస్ ఇవన్నీ ఉంటాయి కదా, చనిపోయి డెత్ రిలీఫ్ ఫండ్, పోస్టల్ రిలీఫ్ ఫండ్ అంటారు. డెత్ రిలీఫ్ ఫండ్ కాదు, ఇప్పుడు పోస్టల్ రిలీఫ్ ఫండ్. పోస్టల్ రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పుడు తీసేసినట్టున్నారు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, చనిపోయిన వాళ్ళకి ఇస్తారు కదా సెవెరెన్స్ అమౌంట్, డెత్ కమ్ గ్రాట్యుటీ అయిన ఇస్తారు కదా. అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళకైతే డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఇస్తారు, తర్వాత అకామిడేషన్ ఆఫ్ పెన్షన్ ఇస్తారు, పెన్షన్ ఇస్తారు. ఇవన్నీ కూడా వెల్ఫేర్ కింద, ఆల్ పెన్షన్ మ్యాటర్స్ వెల్ఫేర్ కింద వస్తాయి. ఈ వెల్ఫేర్ కూడా ఆయనే చూస్తాడు. కెపాసిటీ బిల్డింగ్. కెపాసిటీ బిల్డింగ్ అంటే ఒక మనం రిక్రూట్ అయిన తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలా, ఎలా మనం వాళ్ళ వర్క్లో నిమగ్నం అయ్యాలా, వాళ్ళ ఇది వాళ్ళ యొక్క వర్త్ని ఎన్హాన్స్ చేయడం కెపాసిటీ బిల్డింగ్. ప్రతి ఒక్కరికి వర్త్ ఉంటుంది, కానీ కొంతమంది దాన్ని సరిగా ఉపయోగించుకోలేరు. అలాంటిది ఎలా చేయాలా అంటే వాళ్ళకు వాళ్ళ బ్రాంచ్కి వాళ్ళకి సంబంధించిన దానికి ట్రైనింగ్ ఇవ్వడం కూడా, దాన్ని కెపాసిటీ బిల్డింగ్ అంటారు. ట్రైనింగ్స్ ఆఫ్ గ్రూప్ ఏ అండ్ బి ఆఫీసర్స్. ఇప్పుడు వీళ్ళకి గజియాబాద్లో ఈ గ్రూప్ బి అండ్ ఏ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఉంటుంది. ఈ గ్రూప్ బి ఆఫీసర్స్కి అందరికీ ఐపీఎస్, గ్రూప్ ఏ ఆఫీసర్స్కి ఐపీఎస్ ప్రొఫెషనల్స్ వాళ్ళందరికీ అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. దానికి కూడా ఈ మన మెంబర్ హెచ్ఆర్డి కనుసన్నల్లో జరుగుతూ ఉంటుంది. తర్వాత మెంబర్ కోఆర్డినేషన్, ఇది లాస్ట్ 7th మెంబర్ కోఆర్డినేషన్. ఇప్పుడు ఏముంది? మెంబర్ సర్వీస్ క్వాలిటీ అండ్ మార్కెటింగ్. మెంబర్ కోఆర్డినేషన్ని ఇప్పుడు మెంబర్ సర్వీస్ క్వాలిటీ అండ్ మార్కెటింగ్ అని మార్చారు. దీంట్లో మెయిన్ ఏంది? కస్టమర్ సాటిస్ఫాక్షన్. అంటే మన పోస్ట్ ఆఫీస్కి వచ్చిన కస్టమరు సాటిస్ఫై అవుతున్నాడా లేదా అనేది మనము చూడాలి. కస్టమర్ సాటిస్ఫై అయ్యేటట్టుగా ఏం చేయాలి అంటే, కౌంటర్కి వచ్చిన వ్యక్తి సంతోషంగా వెళ్ళాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈయన చూస్తాడు, ప్లాన్ చేస్తాడు. అంటే రిజిస్టర్ 5 నిమిషాల్లో బుక్ చేసేది 3 నిమిషాలు ఎలా బుక్ చేస్తే బాగుంటుంది, లేకుంటే కౌంటర్లో 10 మంది ఉన్నప్పుడు ఏమంటే కౌంటర్ ఓపెన్ చేయాలి, రెండో కౌంటరు అంటే ఒక కౌంటర్లో వెయిటింగ్ టైము తగ్గించాలి.
ఎప్పుడైతే కౌంటర్లో వెయిటింగ్ టైం తగ్గిస్తారో అప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది కదా. కాబట్టి అలా ఏం చేస్తే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు టోకన్ సిస్టమ్ పెడతారు, డైనమిక్ క్యూ సిస్టమ్. టోకన్ సిస్టమ్ పెడితే ఆటోమేటిక్గా నేను ముందు వచ్చాను, నేను వెనక వచ్చాను, నాది ముందు చూశారు, నేను నీది ముందు చూశారనే ఇబ్బంది లేకుండా ఆ, టోకన్ ఇస్తారు. టోకన్ ప్రకారం ట్రాన్సాక్షన్ చేస్తారు. ఇది బ్యాంకులో పక్కగా అమలు చేస్తున్నారు. మనము కూడా పెడతాము. అది మళ్ళీ అది కొన్ని కారణాల వల్ల మళ్ళీ అది ఏదో ప్రాబ్లం వస్తుంది. దాన్ని ఇన్ టైంలో మనం ఆపరేట్ చేయలేము. అయినా కూడా మన పోస్టల్ ఆపరేషన్స్ కౌంటర్లో పెద్ద టైం తీసుకోము. అండ్ కంపేర్ టు బ్యాంక్స్ వీఆర్ డూయింగ్ ఫాస్ట్ యాజ్ పర్ మై నాలెడ్జ్. కాబట్టి మనకి డైనమిక్ క్యూ సిస్టమ్ కూడా అవసరం లేదు. అదే బ్యాంకులో అయితే అరగంట గంట కూర్చోవాలి ఒక ట్రాన్సాక్షన్కి. మన దగ్గర మ్యాక్సిమం ఎవరైనా ముసలి వాళ్ళు నిలబడలేని వాళ్ళు విసుగు చెందుతారు, కానీ మిగతా వాళ్ళు 10 minutesలో వెళ్ళిపోతారు నాకు తెలిసి. కాకపోతే మన వాళ్ళ కౌంటర్లో బిహేవియర్ బాగుండదు, దాన్ని మార్చాలా. అది కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కిందే వస్తుంది. కస్టమర్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తాడు, కానీ మన వాళ్ళు దాన్ని తగ్గట్టుగా మన వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. కొంతమంది మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు వస్తారు, హయ్యా గెస్ట్ ఆఫీసర్ కౌంటర్లోకి వస్తారు అర్జెంట్ పని పడి, ఏం కావాలా అంటారు. అప్పుడు ఆయనకి ఎట్లుంటుంది, మండుద్ది. అలా కాకుండా కౌంటర్లో ఉండేవాళ్ళు ఏం కావాలండి, లేకపోతే ఏం కావాలి సార్ అని పొలైట్గా రిసీవ్ చేసుకోవాలి. మనం పని లేట్గా చేసినా కూడా మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదొకటి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇవన్నీ మనం ఇప్పుడు డీప్గా చేసుకోకూడదు, వేరే సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే నేను చెప్తున్నా క్వాలిటీ అష్యూరెన్స్. క్వాలిటీ కూడా మనం సాటిస్ఫాక్షన్ ఇవ్వాలంటే క్వాలిటీ ఉంటేనే ఆటోమేటిక్గా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆర్టీఐ మ్యాటర్స్. ఆర్టీఐ అంటే తెలుసుగా మీకు అందరూ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఆ మ్యాటర్స్ కూడా మెంబర్ సర్వీస్ క్వాలిటీ అండ్ మార్కెటింగ్ అని చూస్తాడు. ఇన్స్పెక్షన్స్, విజిట్స్, రివ్యూస్, ఐఆర్స్, విఆర్స్. అవే కాకుండా ఇన్స్పెక్షన్స్ మీకు తెలుసు, మీ ఇన్స్పెక్షన్లోకి వస్తాడు కదా, విజిట్స్కి వస్తాడు, సూపరింటెండెంట్ విజిట్కి వస్తాడు, బి వాళ్ళకి ఎస్ వాళ్ళకి. ఆ ఇన్స్పెక్షన్స్, విజిట్స్, రివ్యూస్ అవన్నీ కూడా ఈయనే చూస్తారు. అంటే సూపరింటెండెంట్లు వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు కొన్ని, నెలకు 4 విజిట్లు చేయాలని. చేస్తుండా లేదా, చేస్తే విఆర్లు ఇష్యూ చేసా లేదా, విఆర్లు ఇష్యూ చేస్తే క్వాలిటీ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా రివ్యూ చేసుకుంటారు. అది ఇన్స్పెక్షన్స్, విజిట్స్, రివ్యూస్. అది అది తర్వాత అదే కాకుండా యాన్యువల్ రిపోర్ట్. ఇప్పుడు మన ప్రతి కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేయాలి కదా, అలాగే మన పోస్ట్ ఆఫీస్ కూడా యాన్యువల్ రిపోర్ట్ ఒకటి చేయాలి. యాన్యువల్ రిపోర్ట్లో ఏముంటుంది, ఆల్ కైండ్స్ ఆఫ్ ది సీట్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. అలాగే ఆల్ కైండ్ ఆఫ్ ఏవే మనకు వచ్చింది, రూపీ కమింగ్ అండ్ రూపీ గోయింగ్, దాన్నే రిపోర్ట్ అంటారు. దాన్ని తయారు చేయటము ఈయన పొత్తు. అలాగే ఈ బుక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బుక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో ఏముంటుంది, సబ్ పోస్ట్ ఆఫీస్కి అయితే తెలుస్తుంది. అంటే ఎన్ని పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, డెలివరీ జనాభా ఎంత, రోజుకి ఎన్ని లెటర్లు వస్తాయి, రిజిస్టర్లు ఎన్ని వస్తాయి, పార్సల్స్ ఎన్ని వస్తాయి, ఇలా బుక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈడిఎంసీలు ఎంతమంది, ఈడీ పోస్ట్ మ్యాన్లు ఎంతమంది, తర్వాత క్లర్క్లు ఎంతమంది, పోస్ట్ మాస్టర్లు ఎంతమంది, ఇవంతా కూడా బుక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ బుక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే మనం సిస్టంలో స్టోర్ చేయడం, దట్ ఈజ్ ఈ బుక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అది కూడా ఏమైనా చేస్తారు. కలెక్షన్ ఆఫ్ పోస్టల్ స్టాటిస్టిక్స్ అండ్ కండక్ట్ ఆఫ్ ఎన్యూమరేషన్స్. మీకు తెలుసుగా, అప్పుడప్పుడు ఎన్యూమరేషన్ ఎవరీ 6 monthsకి ఒకసారి చేస్తారు. ఫిబ్రవరి అండ్ సంథింగ్ ఎవరీ 6 monthsకి ఒకసారి చేస్తారు ఎన్యూమరేషన్స్. అలాగే స్టాటిస్టిక్స్ కూడా కలెక్ట్ చేస్తారు. ఎందుకు స్టాటిస్టిక్స్ యొక్క ఉద్దేశం ఏంటి, అక్కడ పని ఉందా లేదా, అక్కడ మనుషులు 4 ఉన్నారు, ఒక 4 గంటల 5 గంటల పని ఉంది, మిగతా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వేరే చోట ఎక్కడ పని ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఎందుకు తక్కువ ఎందుకు అవుతుంటాయి, ఎక్కడైనా ప్రాజెక్ట్ కడతారు, ప్రాజెక్ట్ కట్టినప్పుడు జనాలు వర్కర్స్ వస్తారు, ఎంప్లాయీస్ వస్తారు. అక్కడ ఒక పోస్ట్ మాస్టర్ని పెట్టి, ఇంతకుముందు ఒక పోస్ట్ మాస్టర్ ఉంటాడు, కానీ అతను ఆ సర్వీసెస్ని, ఆ యొక్క పనిని మెయింటైన్ చేయలేడు. అలాంటప్పుడు ఇమీడియట్గా ఒక క్లర్క్ని శాంక్షన్ చేస్తారు. అలాగే ఒక చోట ప్రాజెక్ట్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత అప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటారు ప్రాజెక్ట్ రన్ అయ్యేటప్పుడు. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు, వర్కర్స్ వెళ్ళిపోతారు, ఇంజనీర్స్ కూడా స్కెలిటన్ స్టాఫ్ ఉంటారు మెయింటెనెన్స్ కోసం, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతారు. అప్పుడేంది, ముగ్గురు ఉన్న చోట ఒకరికి కూడా పని ఉండదు. అలాంటప్పుడు అక్కడ ఇద్దరిని చేసేసి ఎక్కడైతే ప్రాజెక్ట్ ఎక్కడైతే డెవలప్ అయిందో అక్కడ
చేస్తుంటారు. అలా ఆ పర్పస్ కోసం స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేస్తారు. అలాగే ఎన్యూమరేషన్స్ కూడా. ఎన్యూమరేషన్స్ అంటే మనకి ఎంత ఆదాయం వస్తుంది లెక్క తీర్చడానికి ఎన్యూమరేషన్ అనేవి చేస్తారు. ఇది పోస్టల్ సర్వీసెస్ బోర్డు యొక్క పోర్ట్ఫోలియోస్. ఇంకొకసారి చెప్తా మీకు ఈ బ్రీఫ్గా ఎవరెవరు పోర్ట్ఫోలియో ఏంటి పోస్టల్ సర్వీస్ బోర్డు మెంబర్స్ యొక్క పోర్ట్ఫోలియోలు ఏంటి అనేది చెప్తాను. మెంబర్ పర్సనల్, మెంబర్ ఆపరేషన్స్, మెంబర్ టెక్నాలజీ, మెంబర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ చైర్మన్ పిఎల్ఐ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, మెంబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త డిసిగ్నేషన్ మెంబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెంబర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మెంబర్ సర్వీస్ క్వాలిటీ అండ్ మార్కెటింగ్. వీళ్ళు 7 మంది. దీంట్లో గమనించాల్సింది మీరు ఇంతకుముందు 6 మెంబర్లు ఉన్నారు, ఇప్పుడు 7 మెంబర్లు ఉంటారు. అది మీరు గమనించవలసిన విషయం. అది మీ పుస్తకంలో బిట్ బ్యాంకులో ఒక బిట్ ఉంది, పోస్టల్ సర్వీసెస్ బోర్డ్ మెంబర్లు ఎంతమంది అని. అది మీకు 6 ఉంటుంది ఆన్సరు, ఇప్పుడు 7 చేసుకోవాలి. అది నిన్న ఒక మిత్రుడు పెట్టాడు ఏంది ఇది 6 అని. అది ప్రింట్ అయిన తర్వాత మారింది 7. అందువల్లే మనం ఈ మార్పులన్నీ వీడియో చేయవలసి వస్తుంది, ఎందుకంటే చదివినప్పుడు కొద్దిగా డౌట్ వస్తుంది కదా. అందుకని ఈ వీడియోలు కూడా మీరు చూస్తుంటే మీకు ఆ డౌట్ క్లియర్ అవుతాయి. అలాంటప్పుడు ఆ బిట్ వచ్చినప్పుడు మీరు ఈ వీడియోలు చూసి కరెక్ట్ చేసుకున్నా కూడా బాగుంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. మీకు నేను దయచేసి చెప్పేది ఏంటంటే, ఈ స్టడీ మెటీరియల్ కొన్న మిత్రులు కానీ, బిట్ బ్యాంక్ కొన్న మిత్రులు కానీ, ఈ పోస్ట్ ఫ్రెండ్ అనే ఛానల్ని ఈ ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. మీకు అన్ని అప్డేట్స్ కానీ చేంజెస్ కానీ మీకు చెప్తా ఉంటాము. ఇంకేదైనా కొత్త ఏమన్నా మనం కార్యాచరణ చేయదలుచుకుంటే అవి కూడా మీకు వీడియో ద్వారా తెలుపుతాము. దాన్ని కూడా మీకు ఫర్దర్గా చేస్తాము. తర్వాత మీకు ఈ మెంబర్స్ చైర్మన్ ఎవరు అనేది కూడా ఈ మీకు ఉన్న బుక్లో స్టడీ మెటీరియల్ ఉన్నాయి, చాలా మార్పులు చెందుతుంటాయి. ఎందుకంటే ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఎస్ఎస్పిగా రిక్రూట్ అయ్యి మెంబర్ దాకా వెళ్ళిపోతారు. ఆ మెంబర్కి వచ్చే వరకు రిటైర్మెంట్ స్టేజ్కి వస్తారు కాబట్టి 6 నెలలకు సంవత్సరానికి రిటైర్ అవుతూ ఉంటారు. ఆ రిటైర్ అయినప్పుడు మనం పుస్తకం రాసినప్పుడు ఎవరున్నారో వాళ్ళ పేర్లు రాస్తాము, తర్వాత మారుతూ ఉంటారు. అందువల్ల అవి మీరు వెబ్సైట్లో ఎగ్జామ్ పోయే ముందు ఒక 10 డేస్ ముందు చూసుకోవాలి. చూసుకొని దాన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఇప్పుడు పోతే మీకు ఈ స్టడీ మెటీరియల్లో ప్రింట్ చేసినప్పుడు ఎవరున్నారు, ప్రస్తుతం ఎవరున్నారు మీకు చెప్తాను. ఒకసారి మీరు దాన్ని మార్పును గమనించండి. సెక్రటరీ చైర్మన్ పోస్టల్ సర్వీసెస్ బోర్డు మన స్టడీ మెటీరియల్లో వినీత్ పాండే అని ఉంటుంది. ఇప్పుడు మిస్ వందిత కౌల్. ఇది మీరు నోట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ చైర్మన్ చైర్మన్ పోస్టల్ సర్వీసెస్ బోర్డ్ అని, లేకుంటే సెక్రటరీ టు ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అని మీకు ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు మీరు స్టడీ మెటీరియల్లో వినీత్ పాండే ఉంది కదా అని అది రాస్తే తప్పు అవుతుంది. కాబట్టి మీకు ఈ వీడియో తప్పకుండా చూడాలి, మీరు తప్పకుండా చూసి దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిస్ వనిత కౌల్. ఒకవేళ మీ ఎగ్జామ్ లోపల ఏమో కూడా రిటైర్ అవ్వచ్చు, రిటైర్ అయ్యి మళ్ళీ కొత్త వస్తుంది. కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే, మీకు ఎగ్జాము పోయే జస్ట్ 1 వీక్ ముందు మీరు చూసుకొని ఈ పోర్ట్ఫోలియోల పేర్లు మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. కానీ ప్రస్తుతం అయితే ఇది చదవాలి మీరు. అందరూ మారారు కాబట్టి చదివి పెట్టుకుంటే ఎవరు మారారో వాళ్ళని మన మైండ్లో పాత పేరు డిలీట్ చేసి కొత్తది పెట్టుకోవచ్చు. ఇప్పుడు సెక్రటరీ ఆర్ చైర్మన్ పోస్టల్ సర్వీసెస్ బోర్డు ఇక్కడ వినీత్ పాండే అని ఉంది, ఇక్కడేమో వందిత కౌల్. ఇప్పుడు అలాగే మెంబర్ ఆపరేషన్స్ ఇక్కడేముంది, మెంబర్ ఆపరేషన్స్ యాండ్రీ అనురాగ్. మన బుక్లో యాండ్రీ అనురాగ్ ఉంది. ఇప్పుడు హర్ప్రీత్ సింగ్ మెంబర్ ఆపరేషన్స్. అలాగే మెంబర్ టెక్నాలజీ ఎవరు, సంజీవ్ శర్మ ఉంది మన స్టడీ మెటీరియల్. ఇప్పుడు మెంబర్ టెక్నాలజీ సుబ్రత్ దాస్, అది కూడా మీరు గమనించుకోవాలి. అలాగే మెంబర్ పర్సనల్ ఎవరు, మంజు పాండే మెంబర్ పర్సనల్. ఇక్కడే మెంబర్ పర్సనల్ ఇప్పుడు ఎవరు, మంజు కుమార్. ఇది కూడా మీరు గమనించుకోవాలి.
వందిత కావాలి మెంబర్ బ్యాంకింగ్ అండ్ డెబిట్. అంటే ఇప్పుడు మనకి చైర్మన్ అయిన వందిత కావాలి అంతమంది మెంబర్ బ్యాంకింగ్ అండ్ డెబిట్ ఉండేది. ఇప్పుడు మెంబర్ బ్యాంకింగ్ అండ్ డెబిట్ అనేది లేదు, మెంబర్ హెచ్ఆర్డి అని ఉంది. మెంబర్ హెచ్ఆర్డి ఎవరు? అనిల్ కుమార్. మెంబర్ హెచ్ఆర్డి అనిల్ కుమార్. తర్వాత మెంబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు? వీణా రామకృష్ణ శ్రీనివాస్, మిస్ వీణా రామకృష్ణ శ్రీనివాస్. అలాగే హెచ్ఆర్డి అనిల్ కుమార్ అని చెప్పాం. మెంబర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ చైర్మన్ పిఎల్ఐ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ నీరజ్ కుమార్. ఈ పైన వచ్చారు నీరజ్ కుమార్. మెంబర్ సర్వీస్ క్వాలిటీ అండ్ మార్కెటింగ్, ఆయనే ఇప్పుడు అడిషనల్ ఛార్జ్ చేస్తున్నాడు. అంటే వేరే వాళ్ళని త్వరలో అపాయింట్ చేస్తారు కాబట్టి ఇది మారుతుంది. కాబట్టి మీరు దీన్ని మరలా వాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నాయి నేను చెప్తున్నాను. ఒకవేళ మళ్ళీ మారితే వీలైతే మరలా ఒక వీడియో ద్వారా మీకు చెప్తాను, ఒకవేళ టైం ఉంటే. లేకపోతే మీకు ఇండియా పోస్ట్ వెబ్సైట్లో కొడితే మీకు ఇది మెంబర్స్ వస్తారు. ఎగ్జామ్ అయ్యే ముందు వస్తే మంచిది. అలాగే సెక్రటరీ పోస్టల్ సర్వీసెస్ బోర్డ్, మెంబర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ పిఎల్ఐ ఇన్వెస్ట్మెంట్ నీరజ్ కుమార్. ఆల్రెడీ చెప్పేసాం, అది అడిషనల్ ఛార్జీ. అంటే ఆ నీరజ్ కుమార్ అయినా మెంబర్ సర్వీస్ క్వాలిటీ అండ్ మార్కెటింగ్ ఉన్నాడు. ఇది వేకెంట్ అయితే అడిషనల్ ఛార్జ్ చేస్తున్నాడు. దీనికి కొత్త మెంబర్ని వేసి ఉంటారు, మనకి ఇంకా అప్డేట్ రాలేదు, వెబ్సైట్లో కూడా పెట్టలేదు. నేను ఈ రోజే చూశాను వెబ్సైట్. ఈ రోజు వరకు నీరజ్ కుమార్ ఉన్నాడు. అంటే బహుశా ఇంకా అపాయింట్ చేయలేదో లేకపోతే మన వెబ్సైట్ అప్డేట్ కాలేదో తెలియదు. కాబట్టి దీన్ని ఒకసారి గమనించండి మీరు. పోతే సెక్రటరీ పోస్టల్ సర్వీసెస్ బోర్డు అని ఒక ఆయన ఉంటాడు. సెక్రటరీ పోస్టల్ సర్వీసెస్ బోర్డు మీకు దాంట్లో ఇచ్చినట్లేదు, దాంట్లో లోపల థియరీలో ఎక్కడ ఇచ్చాను. సెక్రటరీ పోస్టల్ సర్వీసెస్ బోర్డు ఆయన ఎవరంటే డాక్టర్ సచిన్ మిట్టల్. మెంబర్ సర్వీసెస్ బోర్డ్ పోస్టల్ సర్వీసెస్ బోర్డుకు డాక్టర్ సచిన్ మిట్టల్ ఈ రోజు వరకు. ఆయన కూడా మారుతూ ఉండొచ్చు, ఎందుకంటే ఆయన కూడా సీనియర్ మోస్ట్ ఆఫీసర్ అనేది డాక్ భవన్లో ఉంటాడు. కాబట్టి ఆయన కూడా రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడే వస్తాడు ఈ పోస్ట్కి. ఆయన కూడా రిటైర్ అవుతూ ఉండొచ్చు. కాబట్టి ఇది కూడా మనం ఒకసారి వాచ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, మీకు ఈ ఆర్గనైజేషన్లో పార్ట్ 1లో కూడా చెప్పాను. సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వేరు, సెక్రటరీ పోస్టల్ సర్వీసెస్ బోర్డు వేరు. ఇది గమనించాలి మీరు. సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అంటే మొత్తం డిపార్ట్మెంట్కు సెక్రటరీ. సెక్రటరీ పోస్టల్ సర్వీసెస్ బోర్డు అంటే ఆయన పోస్టల్ సర్వీసెస్ బోర్డు వరకే ఆయన కార్యకలాపాలు చూస్తారు, మిగతా పనితో సంబంధం లేదు. అంటే పోస్టల్ సర్వీసెస్ బోర్డులో 7 మంది మెంబర్లు ఉంటారు. ఇంతకుముందు 6 మందే ఉన్నారు, ఇప్పుడు 7 మంది ఉన్నారు. ఈ 7 మందికి ఏమేమి చేస్తున్నారు? మీటింగ్ పెడతారు. సపోజ్ పోస్టల్ సర్వీసెస్ బోర్డు మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తారు. మీటింగ్ కండక్ట్ చేస్తే ఆ మీటింగ్ సెక్రటరీ చెప్తాడు, పలానా రోజు మీటింగు మీ అందరికి కమ్యూనికేట్ చేసి అందరిని అలర్ట్ చేసి ఎవరెవరు రావాలో వాళ్ళందరినీ మీరు మీటింగ్ అటెండ్ అయ్యేటట్టు చూడండి అంటాడు. అది సెక్రటరీ ఇంప్లిమెంట్ చేయాలి. సెక్రటరీ పోస్టల్ సర్వీసెస్ బోర్డు ఇంప్లిమెంట్ చేస్తాడు. అంటే ఎవరెవరు అటెండ్ అవ్వాలి? సపోజ్ టెక్నాలజీ సంబంధించిన టెక్నాలజీ డీడీజీలు, టెక్నాలజీ ఏడీజీలు, టెక్నాలజీ సూపరింటెండెంట్లు, ఎవరెవరు అవసరము మీటింగ్ వాళ్ళందరినీ అలర్ట్ చేసి వాళ్ళ కమ్యూనికేషన్ ఇచ్చి వాళ్ళని మీటింగ్ పంపిస్తారు. లేదు ఎవరు పోస్టల్ సర్వీస్ బోర్డులో ఎవరు రాకూడదు అనుకోండి, ఓన్లీ మెంబర్స్ కమ్యూనికేట్ చేస్తారు. మెంబర్స్ వచ్చి దాన్ని డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటారు. అది సెక్రటరీ పోస్టల్ సర్వీసెస్ బోర్డ్, సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ప్రస్తుతము సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మిస్ వందిత కౌల్, సెక్రటరీ పోస్టల్ సర్వీసెస్ బోర్డు ఏమో సచిన్ మిట్టల్, డాక్టర్ సచిన్ మిట్టల్. ఈ 2 తేడాలు మీరు గమనించాలి. తర్వాత ఈ మెంబర్స్ ఎవరు, మెంబర్ ఆపరేషన్స్ ఎవరు, మెంబర్ పర్సనల్ ఎవరు అనేది దాదాపు ఇప్పుడు దాకా ఇవ్వలేదు నాకు తెలిసినంత వరకు. అవి ఇవ్వరని అనుకుంటున్నాను. కాకపోతే ఈ ఎగ్జామ్ జరిగే కొద్ది ఈ మెంబర్ సెక్రటరీ ఇచ్చి ప్రతిసారి అదే ఇచ్చి రిపీట్గా పిల్లలు బాగా బైహార్ట్ చేసి ఉంటారు. అట్లా కాదు, కొద్దిగా టెస్ట్ చేద్దాం, కన్విన్స్ చేద్దామని మెంబర్ ఆపరేషన్స్ ఎవరు, మెంబర్ పర్సనల్ ఎవరు అని ఒకవేళ ఇచ్చినా ఇవ్వచ్చు, టు ఫిల్టర్ ది క్యాండిడేట్స్. అంటే అందరూ పోస్టల్ సర్వీసెస్ బోర్డు సెక్రటరీ
చైర్మన్ లేకపోతే సెక్రటరీ డిపార్ట్మెంట్స్ అందరూ చదువుకొని ఉంటారు, కానీ మెంబర్ ఆపరేషన్ గురించి ఎవరు చదువుకుంటారు. అందువల్ల మెంబర్ ఆపరేషన్స్ అని ఎవరైనా ఇచ్చారనుకో పొరపాటున, ఎవరైనా బాగా బాగా ఫిల్టర్ చేయాలా, కష్టంగా పేపర్ ఇవ్వాలని కొంతమంది అనుకుంటారు. ఊరకు అన్ని ప్రతిసారి వచ్చిన ఇస్తే ఏం లాభం, కొంచెం కొత్త ఇద్దామనే ఉద్దేశంతో ఇట్లా ట్విస్ట్ చేయడానికి అవకాశం. అలాంటప్పుడు మీరు చదువుకుంటే అంటే ఎవరు ఏ పని చేస్తారనే అంత డీప్గా వెళ్ళాల్సిన పని లేదు. మెంబర్ ఆపరేషన్స్ ఎవరు, మెంబర్ టెక్నాలజీ ఎవరు, మెంబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు, మెంబర్ సర్వీస్ క్వాలిటీ ఎవరు, మెంబర్ పిఎల్ఐ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ చైర్మన్ ఎవరు, ఇలా కొన్ని ఈ చదువుకుంటే అవన్నీ మీకు ఐడియా ఉంటాయి. ఒకవేళ అవి ఇస్తే ఎవరో చదవరు కాబట్టి మీరు చదివితే మీరు మార్కులు ఎక్కువ సంపాదించవచ్చు. అది ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది. ఇంకా ఇంకా కొన్ని మార్పులు ఉన్నాయి, అవి ఇంకొక వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు దీన్ని మీరందరూ తప్పకుండా ఈ ఏ పోస్ట్ ఫ్రెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరూ చదువుతారని, చూస్తారని, చూసి మీరు పుస్తకంలో ఈ మార్పుల్ని రాసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ మంచి కోసం చెప్తున్నాను. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు. మై మోటివ్ ఈస్ పీపుల్ హ్యావ్ టు కమ్ అవుట్ సక్సెస్ఫుల్ who followed my books. That is my ultimate aim. Okay, thank you.